ఇక్కడ పసుపా పెట్టేసి ఒత్తులు వేసుకో ఒక్క నిమిషం అక్క అది కాళ్ళకి పసుపు ఇస్తారు కదా జర కాళ్ళకి పసుపు పెట్టుకోరమ్మా. ఆమె అడుగు పెట్టుకోండి. కాళ్ళకా పెట్టినా వేసిన వేసింది దీపం పెట్టే కదనా ఈ పక్క ఇద్దరిని పెట్టాలమ్మా. అగరబత్తులు అదే దీపం ఇక్కడ పెట్టాలమ్మ గట్టులు గీడ పెట్టి పెద్దమ్మా. దీపంతో పెట్టిన దానిగా అసలు ఈడ పెడతామా, ఈడ పెడదాం పెద్దమ్మా. ఈడ దీపం ఈడ కూడా పెట్టి భువనేశ్వరి వాళ్ళు ఎప్పుడో పెట్టినట్టు ఒకటే పెట్టాము. ఒకటే ఈడ అది అగరబత్తి అచ్చిపండి పెట్టు ఇక్కడ దీపాలు కొండెక్కినాయి కదా, దీపాలలో మేడం ఇస్తాను అడగొట్టింది మా భువనేశ్వరి కట్టెల కాదు. ఆడ కూడా ముట్టియమ్మా అలా కూడా ఒకది నూనె వేయండి. నూనె నూనె పోయి కొంచెం ఆమె చెయ్యి అనుకుంటుంది ఎందుకు అనుకుంటున్నాయి చేతులు అత్తమ్మ వస్తున్నా ముందు ఎదుర్కోరా పెద్దాం. భువనేశ్వరి ఎదుర్కోనికి రమ్మంటూ ఎదుర్కోవాలి తప్పు. రెండుని ఆడ రెండునియా లొకేషన్ చేస్తుంది సాంబ్రాణి ఏమంటే భువనేశ్వరి అయ్యో చెప్పులు నీళ్ళు తీసుకో అక్క యాపాకు పెట్టరు గంట పెట్టారా చెప్పుల నీళ్ళే లేవు అత్తామా చెప్పుల నీళ్ళు తీసుకుని కొట్టవాలి. చెప్పుల నీళ్ళు పెట్టాడా ఇంకొక చొమ్మ లేకపోతే చెప్పులకే వేసుకో చెప్పినా అత్తమ్మ గెలవాలా. చెట్లలో గుట్టలలో మా ఇంటికి వెళ్దామా మా ఇంటికి రావాలి మా ఇంటికి బాలమ్మ మా ఇంటికి రావాలి చెట్లలో గుట్టలలో యాపలు మా ఇంటి ఇల్లమ్మ మా ఇంటికి రావాలి ఏ భయం భయం ఎవరో చిర్వం ఎవరు భాస్కర్ తల్లి శివాలయం
అందులో వచ్చి బయలు గుట్లాలు ఉంటారు రండి మా ఇంటికి వెళ్ళండి. 3 times అయిందా? గుట్టలుండ్రో చెట్లు గుట్టలుండ్రో మా ఇంటికి ఎల్లమ్మని మా ఇంటికి రావాలి. మా ఇంటికి ఎల్లమ్మని మా ఇంటికి రావాలి. మా ఇంటి ఎల్లమ్మలు రావాలి, గుట్లాలు చెట్లు మా ఇంటికి గుట్టలుందో చెట్లుందో గుట్టలుందో పుట్టలుందో మా ఇంటికి ఎల్లమ్మ ఒక్కొక్కసారి 5 సార్లు రాలే ఇంకా 4 మా ఇంటికి ఎల్లమ్మ మా ఇంటికి రావాలి. ఎల్లమ్మ రావాలి మా ఇంటికి రావాలి. రాలే ఇంకా ప్రతి సంవత్సరం చేస్తారా ఇట్లా చేయలే ఇక మీరు ప్రతి సంవత్సరం ఇట్లా చేసిండ్రా ఇంత లేట్ చేసిండ్రా అన్నట్టు దాని అర్థం ఇంత లేట్ చేసిండ్రా మేము అక్కడ పోయినప్పుడు అక్కడ కొనాకు 2 దీపాలు ఇచ్చారు ముట్టిలో చిన్న దీపాలన్నీ ముట్టిపోయి డాడీ ఉన్నాడే పిండి దీపాలన్నీ ముట్టి డాడీ ఉన్నాడు చిన్న ముట్టించింది అర్జెంట్ పని కంటికి వచ్చిన ఉంటాయి అర్జెంట్ పని కూర్చుంటుండే కదా మళ్ళా అది కూడా ఆయన కూడా లేడు ఆనంద్ రాలే ఇంకా యాదులమ్మ పూలు తీసుకోవడం మీకు ఏమో దగ్గర ఓం శ్రీ కేదారేశ్వరాయ నమః ఓం భువః శ్రీ కేదారేశ్వరాయ నమః ఓం శుభః శ్రీ కేదారేశ్వరాయ నమః ఓం భువః శ్రీ కేదారేశ్వర దేవత నమోస్తుతే మళ్ళొక పువ్వు వేయండి కళ్ళకు నీళ్ళు ఆచమ్య ప్రాణానాచమ్య కేశవాయ స్వాహ నారాయణాయ స్వాహ మాధవాయ స్వాహ గోవిందాయ నమః విష్ణవే నమః మధుసూదనాయ నమః దేవదేవ అనండమ దేవదేవ మహేశ్వరో మహేశ్వర కేదారేశ్వర భగవాన్ నమోస్తుతే కేదారేశ్వర స్వామి అనండి మమ సంకల్ప సిద్ధ్యర్థం ప్రతి సంవత్సరిక దేవదేవం కేదారేశ్వర ప్రతి సంవత్సరం చేస్తున్నారు కదా మీరు ప్రతి సంవత్సరం దేవదేవం శ్రీ కేదారేశ్వరం ఈశ్వర భగవాన్ నమోస్తుతే మరొకసారి వేసి చేత పట్టుకోండి పశువు ఇంకోటి కూడా వేసినట్టు ఒక్కసారి పశువుకి వేయడము అయ్యా పెట్టిపోవేమా సర్వేశ్వరో మహాదేవో మహేశ్వర కరుణాకర దేవేశ భక్తానుగ్రహకారక మంచిదే సర్వేశ్వరాయ మహాదేవాయ నమః ఓం సానా భవతు సానో భునక్తు సా వీర్యం కరవావహై తేజస్వినావదే తమస్తు మా విద్విషావహై ఓం శాంతి 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 జై బోలో కేదారేశ్వర భగవాన్ की జై
చేత పట్టుకోండిగా. ఇక్కడ ఈమె పెట్టవా అమ్మా కంకణాల మీద దూరణాల మీద అన్ని పూలు వేసేలా దండ పెట్టుకోండిగా. అయ్యా ఒక్కట ఇప్పుడు మాట్లాడదమ్మా, దయచేసి ఎవరన్నా మాట్లాడితే బయటికి పోండి, బయటికి పోండి, మాట్లాడే వాళ్ళు బయటికి పోండి, సైకిల్ కూడా చేయొద్దు దయచేసి. కథ వినండి, మీకు వేరుకేమో కేదారేశ్వరము చేసేది వేరే పని అన్నట్టు అయిపోతుంది, అట్లా కావద్దని చెప్తున్నా. ఇది మంచి విషయాన్ని ఒప్పుకోవాల్సి. జై బోలో కేదారేశ్వర భగవానకి. అయ్యా అమ్మా ఏకదా నైమిషారణ్యే ఋషయశ్చౌనకాదయః ప్రప్రచురాగతం సర్వే సూతం పౌరాణికం ఖలు. అయ్యా వెనకటి కాలంలో సూత మహాముని చేత చెప్పబడ్డటువంటి ఈ కథను మహర్షులు వేదాంతులు అందరూ కూడా విన్నారట. ఆ తర్వాత ఈ యొక్క కథను చేసుకోవాలంటే, ఈ యొక్క వ్రతం నోమాలంటే కేవలం కార్తీక మాసములో మాత్రమే, అది కూడా పౌర్ణమి లోపటినే చేసుకోవాలి, నియమం అది. ఒక్కసారి ఈ కథను ప్రారంభించిన తర్వాత కొత్తగా ప్రారంభించాలి, కొత్తగా ఇల్లు కట్టుకున్నాము అంటే స్వాతి నక్షత్రముతో ఉన్నటువంటిదే, అంటే 3 ఏళ్ళకోసారి వస్తారు తప్పకుండా. స్వాతి నక్షత్రం ఉన్నటువంటి దీపావళి తెల్లాలి వచ్చిందే చేయాలి అంటారు. లేదా కార్తీక పూర్ణం నాడన్నా, లేదా ఆఖరికి చతుర్దశి కానీ త్రయోదశి కానీ, ఇవన్నీ కూడా శ్రేష్టమైనవే. ఈ 15 రోజులు దీపావళి తెల్లారి నుంచి మళ్ళీ వచ్చే పౌర్ణమి వరకు ఏదో ఒక రోజున అన్న అమ్మ మీరు ఏం చేస్తుంటారే మహాభాగ్యం మనసులో అనుకోండి, బయటికి కలగండి, వింటూ ఉండండి, కథ మాత్రం వినండి, అదే దృష్టి పెట్టండి. అయితే ఈ విధంగా ఉన్నటువంటి సమయంలో మరి ఈ కథను ఎవరు ప్రారంభించారు, ఎవరు మొదలు చేశారు అంటే సాక్షాత్ ఆ యొక్క పార్వతీదేవి ఈ కథను చేసింది. ఎందుకోసం అంటే చిన్న కోరిక ఆమె, మనం చెప్తే ఆశ్చర్యపోతాం. ఇప్పుడు ఇంతకుముందు అన్నాము, అయ్యా పలానా చోట ఏ గుడి ఉన్నదా అంటే శివుని గుడి అంటున్నారు. అందుకు ఆమె కోపం వచ్చిందట పార్వతీదేవి. నా పేరు అంటలేరు, నేను ఆయన భార్యం కాదా అని చెప్పి కోపం వచ్చిందట పార్వతీదేవికి. వచ్చి అలిగింది, శివుని మీద కోపం ఏమి రాలేదు, అలిగింది. అలిగి ఏం చేసిందట అంటే చక్కగా తపస్సు చేయడానికి ఒక చెట్టు కింద పోయింది. ఎందుకు అని చెప్పి శివశంకరుడు అడిగాడు, ఇంత చిన్న కోరికనా, ఇంతకంటే గొప్పదైనటువంటి ఫలితం ఇస్తానమ్మా నీకు. ఆ మాట విన్న తర్వాత అయ్యా ఇంత చిన్న కోరిక అడిగితే నేను వెంటనే చెప్తుంది కదా నీకు అన్నాడు. అని చెప్పి ఒక మాట చెప్పాడట, గొప్పదైనటువంటి మాట. ఇప్పుడు మనం ఆచరిస్తున్నాం అది. ఉమా మహేశ్వరాభ్యాం నమః, వాణి హిరణ్యగర్భాభ్యాం నమః, శచి పురంధరాభ్యాం నమః. ఆడవాళ్ళ పేర్లే మొదలుంటాయట. అప్పటి నుండి ఆ పార్వతీ తపస్సు కారణంగా పార్వతీ పరమేశ్వరులు అంటారు, కానీ శంకరుడు ఈశ్వరి అనరు. అదేవిధంగా రాధాకృష్ణ ఉమా మహేశ్వరులు, ఉమా అంటే భార్యని. తర్వాత సీతారాములు అంటారు, కానీ రాముడు సీత అనరు. కాబట్టి అప్పటి నుండి ఈ కాలం నాటి వరకు కూడా మొదటి పేరు అమ్మగారికే వస్తుంది. అదేవిధంగా వేదంలో కూడా చెప్పబడేది మాతృదేవో భవ, అందుకే వాళ్ళ చేతుల దగ్గరనే తాగితే ఉంటుంది, ఉంటాయి ఇళ్ళలో కూడా జనరల్గా. కాబట్టి అంతటి పరమమైన సాధ్యమైనటువంటి పార్వతీదేవి యొక్క నోములు వచ్చిందట. మొదలు ఏం కోరిందట అంటే అర్ధనారీశ్వర తత్వము. అంటే చాలామందికి అర్థం కాలేదు. అర్ధనారీశ్వర అంటే నీలో సగం నేను, మరి నేను ఒక్కరినే పూజిస్తున్నారు, ఏ గుడి పోతున్నాడు శివుని కూడా అంతే కోపం వస్తున్నారు, మరి ఏం చేయాలి? కాబట్టి పార్వతీ పరమేశ్వరుల గుడి అని అనాలి. ఇప్పటి నుంచి మీరు ఎవరిని అంటే కూడా నొట్టించి ఈ కథ విన్నప్పటి సందికి అనకుండా శివుని కూడా అయినా సరే పార్వతీ పరమేశ్వరు అనండి, అవునా కాదు? అక్కడ ఎట్లాగో ఆ గుడిలో పార్వతీదేవి ఉంటుంది, శివుని గుడి పోయినా కూడా. కానీ అట్లా అంటలేరు అనే భావన చేత పాపం బాగా అలిగిందట. అలిగి అది సాధించుకున్నది ఆమె. అప్పటి నుండి లోకంలో ఉండే పూజలన్నీ కూడా ఉమామహేశ్వరుల పూజ, పార్వతీ పరమేశ్వరుల పూజ, తర్వాత సీతారాముల పూజ ఈ విధంగా జరుగుతూ ఉన్నాయి. రమాసహిత సత్యనారాయణ స్వామి, అట్లా ప్రతి వాళ్ళు ఆడవాళ్ళ పేరు ఉండాలి. ఈ విధంగా ఉన్నటువంటి సమయంలో చక్కగా ఈ వ్రతం చేసింది, సాధించుకున్నది. అప్పటి నుండి నీకు అభయం ఇచ్చాను. మరి అది అంతటితోనే ఆగకుండా మనలాంటి వారికి కూడా ఈ లోకంలో సౌభాగ్య సంపదలు ఉండాలంటే ఈ యొక్క కేదారేశ్వర వ్రతం అనేటువంటిది చాలా గొప్పనైనటువంటి వ్రతము. ప్రతి ఇల్లు కూడా సౌభాగ్యాలతో ఉండాలంటే, పిల్ల పాపాలతో సక్రమంగా జీవించాలంటే, సక్రమంగా ఉండాలంటే, సక్రమైన జీవన విధానం ఉండాలంటే కేదారేశ్వర వ్రతము చాలా గొప్పనైనటువంటి వ్రతము.
ఎవరింట్లో అయితే మొదలు పెడతారో ఇక కంటిన్యూగా చేయాలి వాళ్ళు. సంవత్సరానికి ఒకసారి తప్పకుండా చేయాల్సిందే. మొదలు పెట్టడానికి వీల్లేదు. ఇంకా సత్యనారాయణ వ్రతం అన్నా కానీ మన ఇష్టమైనప్పుడు చేసుకోవచ్చు. కానీ కేదారి నోము మాత్రము ఈ యొక్క కార్తీక మాసంలోనే చెయ్యాలి. సరే, ఇదంతా అయిపోయింది. తర్వాత ఇది ప్రజలకు చెప్పాలి. అప్పటి కాలంలో రాజులు ఉండేది బాగా. చోళ భూపాలుడు అనేటువంటి మహారాజు. చోళ భూపాలుడు అనేటువంటి గొప్ప మహారాజు ఉన్నాడట. అయ్యా కథ చెప్తున్నాడు స్వామి. మహాభాగ్యం అనుకోండి మనసులో. అయితే ఈ యొక్క చోళ భూపాలుడికి అయితే మానవ మాత్రం అమ్మ అసలే వివేకుండా ఒకసారి మొదలుపెట్టినామంటే మధ్యలో ఆటంకపరచదు. అది ఎట్లనే జరిగింది. వినండి కథ వినండి. అయితే ఉమామహేశ్వరులు చేసిన తర్వాత అప్పటి కాలంలో రాజుల కాలమే ఉండేది కాబట్టి రాజులే ఈ యొక్క కథను మొదలు ఒక ఆయన జోలభూపాడు. మన మానవ మాత్రం కాబట్టి మన కోరికలు ఉంటాయి. అమ్మగారేమో చిన్న కోరిక కోరిందే సాధించుకున్నది, నా పేరు ముందుండాలని. అంతేగాని మనం ఏం చేస్తాము, మనకి ఏదైనా పని జరగకపోతే ఆ పని కావాలని, లేదా ఎవరింట్లైనా సంతానం కాకపోతే సంతానం కావాలని, ఇట్లా కోరికలు కోరి వ్రతం చేస్తుంటారు కొంతమంది. ఎందుకు? మానవ మాత్రం కాబట్టి. అదేవిధంగా ఆ చోళ భూపాలునికి సంతానం లేదు. సంతానం లేకపోయాడు కదా, చాలా బాధపడుతున్నాడు. అప్పుడు ఒక ఋషీశ్వరుడు చెప్పాడు, అయ్యా ఈ వ్రతం చేసుకోవయ్యా, గౌరీ నోము అంటారు దీన్ని, లేదా దీని పేరు ఏంటంటే నోము, కేదారి నోము అంటారు. సత్యనారాయణ కథ అంటారు. అట్లా కాబట్టి కేదార్ నోము చేసుకున్నట్టయితే నీకు సకల శుభాలు కలుగుతాయా, వినలేని సంపద కావచ్చు, నీకు ఏ కోరుతావో అదంతా కూడా సాధిస్తావు అని చెప్పగానే వెంటనే ఆ చోళ భూపాలుడు భక్తి శ్రద్ధల చేత ఈ వ్రతాన్ని కార్తీక మాసంలో ఆచరించాడు. వెంటనే ఆయనకు 3-4 నెలల తర్వాత తన భార్య గర్భవతి పండంటి బిడ్డను కన్నాడట. పుట్టినాక ఆ బిడ్డ పేరు కూడా మంచి పేరే పెట్టారు, పుణ్యవతి. ఏం పేరు? పుణ్యవతి అనే పేరు పెట్టారు. ఆ తర్వాత మరొక సంవత్సరం మరొక బిడ్డ పుట్టింది, ఆమె పేరు భాగ్యవతి అనే పేరు పెట్టారు. ఇక ఒక్క సంవత్సరం తేడాతో ఇద్దరు, పుణ్యవతి ఏం పెద్దది, భాగ్యవతి ఏం చిన్నది. ఈ విధంగా పెరిగి పెద్దదైంది. అయినాక మళ్ళా వీళ్ళు రాజులు కాబట్టి మళ్ళీ రాజులకే ఇచ్చి పెళ్లి చేయాలనే ఉద్దేశం చేత ఇద్దరిని రాజులను ఏర్పాటు చేసుకున్నాడు. మంచిగా మాట్లాడుకున్నాడు. పెరిగి పెద్దదైంది, పెళ్లి చేయడానికి నిశ్చయమైంది. పెళ్లిళ్ళు కూడా చేసి ఇద్దరికి సమానమైనటువంటి విధంగా ఆస్తిపాస్తులను ఇద్దరికి పంచి ఇచ్చినాడు. బట్ ఇద్దరు రాజులను చూసిండు మంచిగా. పుణ్యవతి భాగ్యవతి ఇద్దరు కూడా చేస్తున్నారు. ఆ తర్వాత పుణ్యవతి ఈ యొక్క కేదారు నోము మా అమ్మ ఇంతగా చేస్తేనే కదా నేను ముట్టింది అనే ఉద్దేశం చేత పుణ్యవతి ఈ యొక్క వ్రతము చేసుకుంటూ పోయింది. భాగ్యవతి ఏం చేసింది, గర్వము చేత నేను రాజు యొక్క భార్యను, నాకేం తక్కువైంది అనే ఉద్దేశం చేత ఈ యొక్క వ్రతము మర్చిపోయింది, చేయలేదు. ఇక చేయకపోయేటట్టు ఏమైంది, రోజు 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 క్షీణదశకు చేరుకున్నది. ఉన్న రాజ్యాలన్నీ పోయినాయి. సంపాదించిన మన తండ్రి కాదు, భర్త ఆస్తి అంతా పోయింది. చాలా దిక్కులేని పరిస్థితి అయిపోయిందట. ఈ విధంగా 8 సంవత్సరాలు అయిన తర్వాత అనుకోకుండా వీళ్ళకు ఒక తమ్ముడు పుట్టాడు. అక్కడ మళ్ళొక సంతానం అయింది. పాపం సంతానం అయితే ఆ అబ్బాయి మరి పుట్టగానే నీకు అక్కలంటే ఆయనకు అర్థమవుతుందా? చిన్నపిల్లని కనీసం 8 సంవత్సరాల దానికి వచ్చినాక, అయ్యా నీకు 2 అక్కలున్నారా, పుణ్యవతి భాగ్యవతి అని, ఈ పక్క దేశపు రాజులే వాళ్ళు నీ బావలు అని చెప్పగానే అబ్బా అక్కని చూస్తా అని చెప్పి ఎంబడి కల్లా అడ్రస్ ఇచ్చి వాళ్ళ దగ్గరికి పోవయ్యా అని చెప్తే కాలినడక ద్వారా వెళ్ళిపోయినాడు. మొట్టమొదట పుణ్యవతి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఎవరి దగ్గర వెళ్ళి? పుణ్యవతి దగ్గర వెళ్ళి పరిచయం చేసుకున్నాడు. నేను నీ యొక్క తమ్ముడిని అవుతాను, నాన్నగారి పేరు నన్ను పంపించాడు, ఇక్కడ అడ్రస్ ఉన్నది, మీరు నువ్వే నాకు అక్కవు అని చెప్పగానే వెంటనే ఆ అమ్మాయి పాపం తమ్ముడిని కౌలించుకున్నది. అదే రోజు అనుకోకుండా దీపావళి అయిపోయింది. దీపావళి తెల్లారే కార్తీక నోము ఇదే కేదారేశ్వర నోము చేసి దేవుడిని మొక్కింది. అయితే తమ్ముడు వచ్చింది ఇంకా ఆనందం చేత అది చేసింది, అయిపోయింది. తర్వాత 3-4 రోజులు అయిపోయింది, పాట పడిపోయింది. ఇక తమ్ముడు ఏమన్నాడంటే ఇంకో అక్క కూడా ఉంది కదా, ఆ అక్క దగ్గర కూడా పోవాలి, నేను పుణ్యవారి భాగ్యవతి అక్క దగ్గర కూడా పోవాలి కదా, నాకు తోడబుట్టింది పరిచయం చేసుకోవాలి, ఉండాలి కొన్ని రోజులు, 2-3 రోజులు అక్కడ కూడా ఉంటా, తర్వాత మన ఇంటికి వెళ్ళిపోతాను. అప్పుడు ఏమన్నాడట పుణ్యవతి, అక్క పరిస్థితి బాగాలేదురా, బాగలేదని చెప్తే కూడా అర్థమయ్యేటట్టు లేవని, పాపం బాగలేదనే ఉద్దేశం చేత కొంత డబ్బులు కూడా ఇచ్చి
అయ్యా పలానా అడ్రస్ దగ్గర భాగ్యవతి ఉంటుంది, జాగ్రత్తగా వెళ్ళిపోరా అని కొన్ని డబ్బులు ఇచ్చి పంపింది. నేను ఇచ్చినాను మాత్రం చెప్పకూడదు, అక్కడ డబ్బులు తీసుకోవద్దు. తల్లిగారు అయితే తీసుకోవచ్చు మనం బాజాప్తా, ఎందుకో తండ్రి పంపిండాయి కాబట్టి నేను ఇచ్చినాను చెప్పకు అని చెప్పి కొన్ని డబ్బులు ఇచ్చి పంపిందట. తల మీద పెట్టుకొని ఆ యొక్క పిల్లవాడు తమ్ముడు వెళ్తూ ఉన్నాడు. లోపలికి పోతూ ఉంటే కొంత దూరం పోయిన తర్వాత ఎవరో వచ్చి ఆ డబ్బాలు ఎత్తుకొని పోయింది. ఆ డబ్బులు ఉన్న డబ్బా తీసుకొని పోయాడు. మళ్ళీ వెనుకకు వచ్చేసాడు. పుణ్యవతి దగ్గరికి వచ్చి అక్క నువ్వు ఇచ్చిన డబ్బంతా కూడా మాయమైపోయింది, మరి ఇప్పుడు నేనేం చేయాలి, ఏదైనా ఉపాయం చెప్పు అంటే రెండవసారి ఏం చేసిందట, ఒక కట్టెకు ఒక కర్రకు కావడికి రెండు వైపులుగా సర్ది కిందలాగా కట్టిందట. ఒక దాంట్లోనేమో నిజంగానే సర్ది పెట్టింది పాపం, కాలినడక ప్రయాణమే పాపం. ఇంకో దాంట్లోనేమో డబ్బులు కూడా మళ్ళీ పెట్టి రెండవసారి కూడా పంపుతుంటే 5-6 కిలోమీటర్లు పోయిన తర్వాత ఆయనకు దప్పి వేసింది. దప్పిక వేసి ఆ కావడి భుజం పైన కింద పెట్టాడు. అమ్మ మాట్లాడదమ్మా దయచేసి. ఆ కావడి కింద పెట్టాడు. కింద పెట్టి నీళ్ళు తాగడానికి పోయింది పాపం. నీళ్ళు తాగి వచ్చేవరకల్లా అది మాయమైంది. రెండోసారి ఇట్లా అయిపోయింది, ఎందుకు ఇట్లా? అప్పుడు మళ్ళీ వెనుకకు తిరిగి పుణ్యవతి దగ్గరికి వచ్చాడమ్మా. పుణ్యవతి దగ్గరికి మళ్ళీ తిరిగి వెనుకకు వచ్చేసాడు. వెనుకకు వచ్చేవరకల్లా మళ్ళీ అడిగిందట, అమ్మ రెండోసారి కూడా నువ్వు ఇచ్చిన దెబ్బంతా కూడా మాయమైపోయింది, ఇప్పుడు ఏం చేయాలి? మాట్లాడకుండా చేయమ్మా ఏ పని చేసినా దయచేసి. వెంటనే వెనుకకు వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన అప్పుడు ఏం చేసిందట, స్ఫురణకు వచ్చిందట పుణ్యవతికి. అంటే కేదారేశ్వర స్వామి యొక్క నోము నోచనటువంటి వాళ్ళ ఇంటికి పంపితే ఇట్లా అవుతుంది అనేది గ్రహించుకొని మూడవసారి ఏం చేసిందట, వాళ్ళ పేరు మీదే భాగ్యవతి పేరు మీదే వీళ్ళింట్లో పుణ్యవతి ఇంట్లో ఈ యొక్క కేదారేశ్వర స్వామి నోము నోచి దశమి నాడు ఎప్పుడో ఒకసారి మంచి రోజున చేసి అప్పుడు కొంత ప్రసాదాన్ని కూడా పెట్టుకొని, ప్రసాదం చేతిలో ఉన్నట్టయితే దేవుని ప్రసాదమేనే, దేవుడు వృధా కానీ అడిగా ఈసారి తప్పకుండా విజయం అవుతుందా, మూడవసారి ముఖ్యమైనట్టుగా భావిస్తూ అని చెప్పి డబ్బులు ఇచ్చి మళ్ళీ కొంత ప్రసాదాన్ని కూడా ఇచ్చి కేదార్నవం యొక్క ప్రసాదం కూడా ఇచ్చి పంపింది. పంపే వరకలా తోపట్టి పోతూ ఉన్నాడు. మొదలు పోగొట్టుకున్న ద్రవ్యము ఎవరో తెచ్చిచ్చారట. అయ్యా నీదేనా ఇది అబ్బాయి అని. చూడండి ఎంత మహద్భాగం అంటే దేవకటాక్షం అట్టుంటుంది. ఇంకా కొంచెం దూరం పోయినాక 2 కావలు కనపడ్డాయట తోవలు. అది ఎవరు ఇవ్వలేదు, అక్కడే పడి ఉన్నాయి. ఇవి నాయే అని చెప్పి అవి కూడా తీసుకున్నాడు. ఇప్పుడు ఇచ్చినటువంటి సర్ది కూడా తీసుకొని చివరికి ఇల్లు చేరుకున్నాడు. శుభాంతమైంది. అయితే భాగ్యవతి ఇంటికి పోయిన తర్వాత నేను నీ తమ్ముడిని అవుతాను, పుణ్యవతి అక్క దగ్గర నుంచే వస్తున్నాను, నాన్నగారికి డబ్బులు ఇచ్చి పంపండి మీకు ఇవ్వమని అన్నాను. కళ్ళపట్టి నీరు గారినాయంట. ఏమో నా పరిస్థితి ఇస్తున్నా అని చెప్పి నాన్నకి ఎవరు చెప్పారు అని చెప్పి చాలా బాధపడి అప్పుడు వెంటనే ఈ తమ్ముడు ఏం చేశాడట, ఇదంతా కథ చూశాడు 2-3 సార్లు. ఈ విధంగా వెనక పోయడం వల్ల ఆయనకు కూడా అర్థమైపోయింది, కేదారేశ్వర స్వామి వ్రతం చేయలేదు వీళ్ళు, ఈ అక్కతో చేయిస్తా అని చెప్పి ఇక ఈ లోపల దశమి మన చతుర్దశి నాడు, రేపు పౌర్ణమి అనంగా చతుర్దశి నాడు కూర్చోబెట్టి ఎవరిని భాగ్యవతిని భావను ఇద్దరిని కూర్చోబెట్టి చక్కగా ఆయన కూడా పక్కకు కూర్చొని చక్కగా ఈ వ్రతాన్ని చేశాడట. అప్పుడు కానీ శాంతించబడ్డది. పుణ్యవతి పోగొట్టుకున్నటువంటి ఏ విధంగా అయితే ద్రవ్యాలు ఎన్ని పోయినాయో, ఎన్ని రాజ్యాలైతే పోయినాయో ఆ సిరి సంపదలన్నీ కూడా మళ్ళీ తిరిగి లభించాయి. ఈ విధంగా కథ సుఖాంతమైంది. కాబట్టి మానవులం కాబట్టి మనం ఏదైనా కోరుకుంటే కూడా తప్పకుండా నెరవేరుతుందని దీని యొక్క భావన. ఎప్పుడైనా మొక్కులున్నా కూడా చెల్లించుకోవాలి. ఈ విధంగా దైవం అనుకూలించకపోతే చాలా ఏదో మనం తప్పు చేశామని చెప్పి భావించుకోవాలి. ఈ విధంగా కేదారేశ్వర స్వామి యొక్క వ్రత కథను సమాప్తమైంది. ఇది స్కంద పురాణే రేవాకాండే మీరు ఆ చేతిలో ఉన్న పూలు వేసి మంచిగా దండం పెట్టుకోండి. ఇప్పుడు మంచి పాట ఉంటుంది, మంగళారతి పాట, చాలా ఇష్టమైనటువంటి పాట దేవునికి. అది నేనే పాడతాను, నేను కూడా తర్వాత ఇంకేమైనా ఉంటే పాడండి, 1-2 అయ్యా. దాన్ని దండం పెట్టుకోండి. మళ్ళీ ఒకసారి 2 పూలు వేసి చేయండి, 2 పూలు ఇట్లా వేయండి. దోషుడుతోనే వేయాలి. ఇప్పుడు వేసి 2 పూలు చేతిలో వస్తుంది దేవుని దగ్గర అలా వేసాడు మంచిగా. అంతకంటే భాగ్యం ఏముంటుందమ్మా. కాబట్టి మెల్లగా అమ్మ ఆడపిల్లలు ఎవరున్నారు ఇక్కడ? బిడ్డలు, కోడలు అంటేనే ఆడబిడ్డ, భార్య అంటేనే ఆడబిడ్డ. గుర్తుపెట్టుకోండి. అందరు రావాలి. ఆడబిడ్డలు రండి, కోడలు రండి. వాళ్ళందరూ కూడా ఒక ఇంటికి ఒకప్పుడు ఆడపిల్లలే కదా, అత్త ఒకనాటి కోడలే అన్నట్టుగా ఇది కూడా ఆడబిడ్డలే అందరూ.
అమ్మాయి అమ్మాయి కరండమ్మా మీరు నిలబడండి నిలబడి పట్టుకోండి ఒక హార్ట్ పల్లె పట్టుకొని నిలబడండి ఆ యొక్క వెనక స్టూళ్ళన్నీ వెనక జరపండి మీరు వెనక జరగండి ఒక స్టెప్ వెనకకి ఉండాలి అయ్యా ఒక్క స్టెప్ అంటే ఒక అడుగు వెనకకి ఉండండి మరీ దగ్గరికి ఏమొద్దు మంగళాటు పట్టుకోమ్మా అమ్మ నా గంట ఇవ్వాలమ్మా గంట ఉంటే ఇవ్వండి ఉంటే పట్టుకోండి అందరూ గంట అమ్మా అందరు వినండమ్మా జై భవాని శంకరాయ పార్వతీ మనోహరాయ కామితార్థగాయనే శుభద మంగళం జై భవాని శంకరాయ చంద్రమౌళి హేతుకాంత భయ నివారణాయ మాం పాహి మంగళం అష్టమూర్తయే భుజంగ హారమకుటశోభితాయ అష్టమూర్తయే భుజంగ హారమకుటశోభితాయ నిత్య నిర్మలాకార శుభద మంగళం జై జై భవాని శంకరాయ పార్వతీ మనోహరాయ నిత్య శ్రీరస్తు నిత్య మంగళాని భవంతు జై బోలో కేదారేశ్వర భగవానకి మీరు కూడా ఒకటి పాడండమ్మా ఇష్టమైన వాడు నీకు వచ్చి కదా ఒకటే పాడండి చిన్న పెద్ద పాడండి పాత వాళ్ళకి వస్తాయి పాడిబిడ్డ ఎవరైతే నువ్వు రా దగ్గరకు వచ్చి పాడు రండి పాడండి చిన్న పెద్ద అప్పటి పదాలు వేరే ఉంటాయి మీ వాడి అప్పటి పదాలు స్టూల్ వేసి గిడ కూర్చోదా స్టూల్ వేసి చిన్నది ఏదో ఏదో వచ్చి కూర్చొని చెప్పు మా అంతే తెల్ల జీరా గట్టి తెల్ల జీరా గట్టి తెల్ల అడిగి తెల్ల బంగారు సొమ్ము పెట్టి బంగారు సొమ్ము పెట్టి నీలగిరి దేవికి ఒక్కడే కొడుకంట తేలిపోయి తెచ్చిన తులసమ్మకు జయ మంగళం మంగళం జయ మంగళం శుభమంగళం పచ్చ చీర గట్టి పచ్చరైక గడిగి పలువల్ల బంగారు సొమ్ము పెట్టి గౌరి పలువల్ల బంగారు సొమ్ము పెట్టి గౌరి నీలగిరికి ఒకడే కొడుకంట తేలిపై తెచ్చిన తులసమ్మకు జయ మంగళం నిత్య శుభమంగళం జయ మంగళం నిత్య శుభమంగళం ఆకులు పోకాలు కమలాపాయములు ఆకులు పోకాలు కమలాపాయములు పదలంతా ఇతమంతా పరిపాల మంగళం పదలంతా ఇతమంతా పరిపాల మంగళం ఏషా జగదీశ పరమేశ జయ మంగళం ఏషా జగదీశ పరమేశ జయ మంగళం అరిసేత ఒత్తి చేసి ఆవుల నెయ్యి పోసి అరిసేత ఒత్తి చేసి ఆవుల నెయ్యి పోసి ఆకాశ భూదేవి ఆరాతి నీకు ఆకాశ భూదేవి ఆరాతి నీకు శ్రీ త్రిపుర సుందరికి మణిదీపవాసునికి మంగళం జయ మంగళం నిత్య శుభమంగళం ఓంకార రూపినికి శ్రీ రాజరాజేశ్వరికి మంగళం జయ మంగళం నిత్య శుభమంగళం ఆపదలను బాపేటి సంపదలను సగేటి శ్రీనగర వాసినికి మంగళం జయ మంగళం నిత్య శుభమంగళం మంగళం జై బోలో కేదారేశ్వర భగవాన్ తలా కొబ్బరికాయ కొట్టాలి సాయంకాల సమయములో సంధ్యాదీపారాధనలో వస్తుందల్లి మహాలక్ష్మి వచ్చును తల్లి వరలక్ష్మి పాల సముద్రుని పుత్రికగా పాల సముద్రుని పుత్రికగా పరందాముని ప్రియ సఖిగా వచ్చును తల్లి మహాలక్ష్మి వచ్చును తల్లి వరలక్ష్మి మెడలో ఎన్నో హారాలు శిలలో ఎన్నో పుష్పాలు నుదుటిన కుంకుమ తిలకముతో వచ్చును తల్లి మహాలక్ష్మి
వచ్చును తల్లి వరలక్ష్మి సాయంకాల సమయములో సంధ్యాదీపారాధనలో వచ్చును తల్లి మహాలక్ష్మి వచ్చును తల్లి వరలక్ష్మి గజ్జలు కట్టింది మెడలో ఎన్నో హారాలు సిగలో ఎన్నో తల్లి మహాలక్ష్మి వచ్చును తల్లి వరలక్ష్మి సాయంకాల సమయములో సంధ్యాదీపారాధనలో వచ్చును తల్లి వరలక్ష్మి వచ్చును తల్లి వరలక్ష్మి నూనె ఉందా పట్టుకోండి నూనె ఉందా మొత్తం అయిపోయిందా అక్కడ అయిపోయింది కదా పూజ అయిపోయినట్టే అందరు అమ్మవార్లు వచ్చినట్టే పూజ అయిపోయిందా పూజ ఆరతి ఇచ్చినట్టే అన్ని ముందే పెట్టుకుంటాం కదా పుట్టమీటి కొమ్మ పూతరిచిన కొమ్మ నరికి వేసిన కొమ్మ నంది కొమ్మ అందట్లో ఒక కొమ్మ హారతూలియంగా అందనే మాయం ఎల్లమ్మ జయ జయమంగళం నిత్య శుభమంగళం జయ జయమంగళం శుభమంగళం పచ్చజీరే గట్టి పచ్చరైకేడి పచ్చటాకల కంట చేతబట్టి కనక ముత్యాలు కనక పాపడ బిల్ల అమరినే మా ఇంటి గౌరమ్మకు జయ జయమంగళం నిత్య శుభమంగళం జయ జయమంగళం పచ్చజీరే గట్టి పచ్చరైకేడి పచ్చటాకుల కట్ట చేతబట్టి కనక ముత్యాలు కనక పాపడ బొట్టు అమరనే మా ఇంటి ఎల్లమ్మకు జయ జయమంగళం నిత్య శుభమంగళం ఆకులు పోకాలు కమలాపాయములు ఆకులు పోకాలు కమలాపాయములు పదలంతా ఇతమంతా పరిపాల మంగళం పదలంతా ఇతమంతా పరిపాల మంగళం ఏషా జగదీశ పరమేశ జయ మంగళం ఏషా జగదీశ పరమేశ జయ మంగళం అంగూరు కాజూరు కమలాపాయములు పదలంతా ఇతమంతా పరిపాల మంగళం ఏమేమి కాయొప్పెనే గౌరమ్మ ఏమేమి పువ్వొప్పెనే జామ కాయొప్పెనే గౌరమ్మ అరటి పండొప్పెనే గౌరమ్మ ఏమేమి పువ్వొప్పెనే గౌరమ్మ బంతి పువ్వొప్పెనే గౌరమ్మ ఏమేమి కాయొప్పెనే గౌరమ్మ ఏమేమి పువ్వొప్పెనే చామంతి పువ్వొప్పెనే గౌరమ్మ అరటి పెట్టేసిపోయి నీళ్ళు తిప్పి ఆరతి చేయించిపోయారు నీళ్ళు ఉన్నాయి చూడు ఇట్లా చుట్టూ నీళ్ళు అడుగున్నాయి రెండు చేతుల్లోనే అమ్మవారికి చేయించి రౌండ్గా తిప్పి దండం పెట్టుకొని జై బోలో కేదారేశ్వర భగవాన్కి అందరు కొబ్బరికాయ కొట్టండి అమ్మాయి మంచిగా దండం పెట్టి కొబ్బరికాయ కొట్టి నువ్వు కొట్టేస్తాను ఫస్ట్ వాళ్ళు కొట్టండి పెద్దవాళ్ళు తర్వాత ముందుగా కొట్టండి కొబ్బరికాయ కొట్టి ఆ నీళ్ళకి నైవేద్యం ఇచ్చారు నైవేద్యం మీద ఇట్లా పట్టుకోమా కానీ కొబ్బరికాయ కొట్టి నైవేద్యం మీద ఒక చుక్క నీళ్లు కలవమంటుంది అదే ఇట్లా అలాగే పట్టదు కొబ్బరి ఉంది అలా వచ్చి పూతో ఇట్లా ఇప్పుడు పెట్టిన ప్రసాదాన్ని ఒక పూజ పండ్ల మీద ఇప్పుడు ముందే కట్టుకోవాలి కంకణంగా ఉల్టా పంట చెప్తుంది కంకణం కట్ట